आजन्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः कृष्णाय नमः अधशोधनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अनोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठ पट्को उत्तिष्ठन्तो बोधविशाराः एते भूमिबारकाः एतेषां मयूरोऽन्याः ॐ भवः ॐ शवः ॐ महः ॐ तपः ॐ परमेश्वर परमेश्वराभीत्यर्थं शोभने मुहूर्ते अत्र पृथिव्याजम्बोद्दीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलशीशानप्रदेशे कृष्णागोदश श्री दोलगुट्ट महाक्षेत्र वैकुंठ वल्मीक बालावग्रलक्ष्मी नरसिंहस्वामी सन्निधोः अश्विन वर्तमानेन व्यवहारे चान्द्रमानेन शोभकृतनाम संवत्सरे दक्षिणायने वर्षतो अधिकशाद दशम्यां वासरे शुभवासरे शुभनक्षत्रे शुभिष्ठायां शुभदो అయ్యా తమ గోత్రం పేరు మీరు మనసులో చెప్పుకోండి హారతి అక్షత గోత్రస్య अस्माकं सह कुटुम्बानां मम क्षेमस्थैर्यधैर्य विजयाभैरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थसामयामि बालावक्षां समर्पयामि अय्या ఈ కనపడే స్వామివారు లక్ష్మీ సమేతంగా అయ్యా ఈ కనపడే స్వామివారు లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామివారు ఈ చందన ముద్ద పెట్టాం కదా ఈ చందన ముద్ద ఇది తలకాయ పొట్ట కాళ్ళు చేతులు వీరు బాలా నరసింహ స్వామివారు ఈ కరోనా టైంలో బాలబాలికల సంరక్షణార్థం నేను ఇక్కడ ఎర్రారంలో వెలిశాను అని చెప్పాడు. ఇది ఎర్రవరం కాదు, ఎర్రాద్రి, వేదాద్రి, యాదగిరిగుడి అట్నం ఎర్రాద్రి. హిరణ్యకశిపుడు చంపినప్పుడు ఏదో ఒక ద్రవం పడబట్టే ఇక్కడ ఈ దేవాలయం వెలిసింది. గతంలో ఏడ తాత ముత్తాతల టైంలో డబ్బులన్నీ వసూలు చేసి గుడి కట్టాలని చెప్పి సున్నపట్టలు కూడా వేశారు. ఈ బండకి కట్టలేకపోయారు. ఈ రూపంలో ఈరోజు దేవుడు వెలిశాడు కాబట్టి అప్పుడు కట్టలేకపోయారు. ఈ దక్షిణ భాగంలో ఉగ్ర రూపంగా ఉగ్ర నరసింహస్వామి వారిని వెలిశాను అని చెప్పారు. ఈ రెండు శంకు చక్రాలు, ఇదంతా పెద్ద గుట్ట ఈ ప్రదేశం మొత్తం కూడా ఇది పుట్ట. ఈ పుట్టని ఇక్కడ దాకా తోవడం జరిగిన తర్వాత మేము మా పెద్ద మనుషులు ఇక్కడ దేవుడు లేడు ఏమి లేడు, మేకలు గొర్రెలు గొడ్లు అనేక రకాలు జరుగుతాయి, దేవుడు ఎక్కడ ఉన్నాడు పోదాం పాండిరా అని చెప్పి పోతుంటే అప్పుడు ఆ బాబు ఒకరి రూపం దాల్చి ఆ బాబు కంటే ముందు ఒక ఇద్దరు మహిళలకు వస్తే ఆడవాళ్ళ మాటలు నమ్మలేదు. ఒక బాలుని రూపంలో రమ్మంటే ఆ బాలుడు నేరేడు జల్లో చదువుకుంటూ ఉన్నాడు. ఆ బాబు వచ్చాడు, ఎమ్మడే ఉగ్ర రూపం దాచి దేవుడు లేదంటారా ఉండండిరా అని చెప్పి నీళ్ళ బిందెలు తెమ్మని చెప్పి నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చి ఆ పుట్ట మొత్తాన్ని కూడా తడిపి ఆ 3 రూపాయలు చూపించాడు. చూపించిన తర్వాత ఈ 3 రూపాయలుగా స్వామివారు ఆ స్వామిని చూపించాడు. తర్వాత మాకు తెలిసి మాకు కొన్ని కళ వచ్చేవి, ఇక్కడ బాలారూపము, ఇది ఉగ్ర రూపం, ఆదిశేషుని పడిగా అని చెప్పాడు. ఇక్కడ ఈ గొప్పగా విశేషం ఏంటంటే 4 అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నాను. 2032 సంవత్సరంలో నేను బయటికి వస్తాను. అప్పుడు ఈ దేవాలయం అనంతపద్మనాభ దేవాలయం కంటే కూడా ధనము కానీ జనాలు రావడంగా అన్నారు. ఆ 2032 సంగతి దేవుడు ఎరుగు కానీ ఫస్ట్ రోజు 100 మంది 1000 మంది 2000 మంది పోయి మార్చి 10వ తారీఖు నాడు స్మార్థం ప్రకారంగా ఇక్కడ శంకుస్థాపన చేశాం. చండీ అమ్మవారు పీఠం వారు శ్రీశైలం వారు చెప్పారు ఇక్కడ వైష్ణవ భాగం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పి. శివాయ విష్ణు రూపాయ శివరూప విష్ణు భేదం లేదు, ఇక్కడ స్మార్థం ప్రకారం ఉంది, స్మార్థ ప్రకారం జరుగుతుందని చెప్పి పక్కన శివుడు ఉన్నాడు. ఎక్కడైనా కానీ నరసింహస్వామి పక్కన శివుడు ఉంటాడు, యాదాద్రి కానీ మట్టపల్లి కానీ. ఈ కొన్ని రకాలు కూడా ఏదో విచ్ఛిన్నం చేయబోతున్నారు. అదేం కాదయ్యా, అమ్మవారు చెప్పింది బ్రాహ్మడే పూజ చేయాలి అని చెప్పింది. అదే ప్రకారంగా వైష్ణవాలతోనే నేను శంకుస్థాపన చేయించి మార్చి 10వ తారీఖు నాడు జరిగిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి జనం బాగా అందుకున్నారు. ఏ దేవాలయంలో కూడా నిత్యాన్నదానం కొన్ని దేవాలయాల్లో టైం పెట్టారు 11 to 2 వరకే. ఈ దేవాలయంలో ఉదయం 8:30కే భోజనాలు ఏర్పాటు, 50 క్వింటాలు కానీ 70 క్వింటాలు కానీ.
నిత్య అన్నదానం. నిత్య అన్నదానం కమిటీ వాళ్ళు వెనక ముందు ఆటలేదు. ఎవరిని మాకు డబ్బులు ఇవ్వండి, మాకు చందాలు ఇవ్వండి అని మీ ఎవరిని కూడా అడగట్లేదు. ఇక్కడ దేనికి డబ్బులు లేవు. వచ్చి అనుకుంటే కనుక కోరికలు అయిపోతే వాళ్ళు వచ్చి కుండీల్లోనే లక్షలు వేసిపోతున్నారు. భగవంతుడి దయ వల్ల ఇక్కడ ఒక 10 ఎకరాలు 15 ఎకరాల పొలాలు కూడా కొన్నాము దేవుడి రూపంలోనే. అంతా మంచిగా జరుగుతుంది. ధర్మబద్ధమైన కోరికలు అయితే నెరవేరుస్తున్నారు స్వామి. ఆయుష్యం, ఆరోగ్యం, పిల్లగాళ్ళ చదువులు, వివాహాలు, సంతానాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఎవరెవరో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నాకు 100 కోట్లు వస్తే నీకు 10 కోట్లు ఇస్తా అంటే దేవుడి పేరు చెప్పి 90 కోట్లు తీసుకుందాం. అట్లాంటి నెరవేర్చట్లేదు స్వామి ధర్మబద్ధమైన కోరికలు. ఇంకా పోతే స్వామివారు వెలిసినంత వరకే దర్శనం. ఇక తర్వాత అదే సాకుతో వాకులు చెప్పి మీకు అది ఉంటుంది, మీకు ఇది ఉంటుంది, మేము చేస్తా అని చెప్పి ఈ వాకులను ఎవరిని నమ్మొద్దంటున్నాము. ఈ గుడిలో చుట్టుపక్కల మొత్తం కూడా ముడుపులు కడుతున్నారు. వెనకటి రోజులు మనకు అయింది ఏదైనా కోరిక నెరవేరితే తిరుపతి పోయి ముడుపు చెల్లించుకుంటాం. అంతేగాని వీళ్ళు తెలియక పసుపు కుంకాలు కట్టి దాంట్లో డబ్బులు కట్టి వాళ్ళకి బాగానే మేము బయట బారేస్తే చెత్తకుప్పల్లో పడి ఆ లక్ష్మీదేవిని పసుపుని ఆవాహన చేస్తున్నారు. అది ముడుపులు నమ్మొద్దు, వాకులు నమ్మొద్దు. మీరు రండి, దేవుడిని నమ్మండి. ముంచిన దేవుడే, తేల్చిన దేవుడే, భగవన్నాసురుని లెక్క అని చెప్పాం. జై బాలావక లక్ష్మీ నరసింహ స్వామికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి, చంద్రలక్ష్మీ అమ్మవారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. సిచ్చు ఆటం కదా నీకు, రెండో సిచ్చు అది. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యుర్నమామ్యహం సుదర్శన మహాజ్వాల కోటి సూర్యాసమప్రభ అజ్ఞానందస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఓం మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే గోళగుట్ట ప్రణివాసాయ బాలావుగ్ర లక్ష్మీ నారసింహాయ మంగళం. జయ లక్ష్మీ నరసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి, చంచలక్ష్మీ అమ్మవారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.